ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తనను తాడిపత్రి నియోజకవర్గంలోకి అనుమతించే విషయంలో అనంతపురం జిల్లా ఎస్పీ ఎవరి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో కార్యక్రమాన్ని తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని జిల్లా ఎస్పీని కోరినట్లు ఆయన తెలిపారు. అయితే తన అభ్యర్థనను పరిశీలిస్తామని జిల్లా ఎస్పీ చెబుతున్నారని, ఆయన ఎవరితో చర్చించి చెబుతారో చూడాలన్నారు పెద్దారెడ్డి. జిల్లా ఎస్పీ గారిని కలిసేదానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేసేదానికోసము మేము ఎస్పీ గారి పర్మిషన్ కోసం వచ్చాం. తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, దానిపైన ప్రజలకు తెలియజేసేదానికోసం పర్మిషన్ కావాలని అడగడం జరిగింది. ఆయనైతే పరిశీలించి చెప్తామని చెప్తాను. నేననేది ఏమంటే ఆయన ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని చెప్పచ్చు. ఆయనే ఈ జిల్లాకు హెడ్ ఆఫ్ ది బాస్. ఆయన ఏంటికి డ్రాగన్ చేస్తాడో ఏంటికో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇంకా ఏమన్నా అతను ఇంకా ఎవరితోన్నా చర్చించిన తర్వాత ఏమన్నా చెప్తాడేమో వేచి చూడాల. నిన్న నేను తాడిపత్రికి పోయిన తర్వాత నన్ను అక్కడి నుండి బలవంతంగా తీసుకొచ్చి అనంతపూర్లో పెట్టడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అతను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రిలో ఎక్స్ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి పోయిన వాళ్ళందరికీ కూడా మేము ఫోటోలు తీసుకున్నాము. వాళ్ళకందరికీ ఆయన ఏందో చెప్పినాడు, రఫ చేసి. ఈరోజు పొద్దున్నే మా కార్యకర్త షాపు కూడా ధ్వంసం చేయడం జరిగింది. అంటే చిన్న కార్యకర్తలు ఎవరన్నా కానీ ఏదన్నా మాట్లాడితే సోషల్ మీడియాలో తక్షణమే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను తీసుకుని స్టేషన్లో పెట్టి కేసులు రాస్తారు. ఒక మున్సిపల్ చైర్మన్, ఎక్స్ఎమ్మెల్యే, అతను పబ్లిక్గా ఇక్కడ పోలీస్ వ్యవస్థ లేదు, నేను చెప్తేనే జరుగుతుంది అనే ధోరణిలో అతను మాట్లాడతా అందరినీ కూడా నేను దాడి చేస్తా అన్నట్టు దాడి చేయిస్తాడు. వీళ్ళ మీద చర్యలు తీసుకోరా. అసలుకు ఈ రాష్ట్రం అంతా కూడా 175లో 174 కాన్ఫరెన్స్లో ప్రోగ్రాం జరిగితే నేను ఒక్కని కూడా అక్కడికి పోకోకుండా నిలబెట్టడం జరుగుతుంది అధికారులు. వీళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఏమి దాంట్లో భాగం. అంటే రాజకీయాల్లో ఓటమి గెలుపులు అనేది సహజము. ఎవరు ఎక్కడైనా తిరగచ్చు. ఇది ప్రజాస్వామ్యం. మా సొంత ఇళ్ళు కూడా అక్కడ ఉంది. ఆ ఇంటికి కూడా పోకుండా కట్టడి చేస్తాను. ఇంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో వచ్చింది. ఏమన్నా వీళ్లకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయా, లేకపోతే వీళ్ళే చేస్తారా, లేకపోతే వీళ్ళకి హెడ్ ఆఫ్ ది బాస్ ఏమన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి? ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలా. అందరూ ప్రజలు గమనిస్తారు ఏం జరుగుతుంది. ఏమన్నంటే ఆ ప్రభుత్వంలో మమ్మల్ని చేసినారు. రైట్, అతను చెప్పేదానికి నేను అంగీకరిస్తాను. మీడియా వాళ్ళంతా రాండి, అతను ఎక్కడ కూర్చుంటాడో కూర్చోమను. నేను అతనికి ఏమన్నా న్యాయం చేసినాడో చెప్పువాను. నేను కూడా దానికి కౌంటర్ చెప్తాను, జవాబు.